హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సదానంద రెడ్డిని. ఈరోజు మనము ఒక విషయం గురించి పరిచయం చేసుకుందాం. చాలామంది ధర్మం గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ధర్మము ఈ విధంగా చెప్తుంది, ఆ విధంగా చెప్తుంది, ఈ విధంగా నడుచుకోవాలి, ఆ విధంగా నడుచుకోవాలి, ఇప్పుడు ధర్మం లేదు, ఇది కలియుగము, ఇది కృతయుగము కాదు, ద్వాపర యుగం కాదు, త్రేతాయుగం కాదు, ఇక రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. అయితే నాకు తోచినట్లు నేను మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. నా అభిప్రాయాన్ని దాదాపుగా ధర్మానికి దగ్గరగా ఉన్నట్లుగా నేను భావించి నేను మీ ముందుకు వస్తున్నాను. కావున మీరందరూ నేను చెప్పే విషయంపై ధ్యాస పెట్టి కొంతలో కొంత అయినా మీరు ఆలోచిస్తే బాగుండునని చెప్తున్నాను. ధర్మం ప్రకారము మనం ఆలోచిస్తే మనం ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేయాలి. మనము ఏమి సంపాదించినా, డబ్బు సంపాదించినా, మరి ఇక ఇతరత్ర ఏది మనం పొందాలనుకున్నా ధర్మబద్ధంగా ధర్మాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా మన కోరికలు కూడా ధర్మాన్ని పట్టుకొని ధర్మానికి దగ్గరగా ఉండే విధంగా ముందుకెళ్ళినప్పుడే, ధర్మాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకెళ్ళినప్పుడే అర్ధ కామ మోక్షాలు మనకు లభించును. ఇంకా ధర్మం గురించి చెప్పుకోవాలంటే, ధర్మం ఏం చెప్తుందని చాలామంది అంటారు. ఈ భూమి మీద నివసిస్తున్న అన్ని జీవులతో సుఖంగా సంతోషంగా జీవించడమే ధర్మము అని కొందరు చెప్తారు. మనము ధర్మం దగ్గరికి వెళ్ళాలంటే మనకు కావలసినవి ఏంటివి? ధైర్యం కావాలి, అంకిత భావము, జ్ఞానము, న్యాయము, ప్రేమ. ఇవి మన దగ్గర ఉంటే మనము ధర్మబద్ధంగా జీవించే అవకాశాలు పుష్కలంగా ఉండును. ఇంకా చెప్పాలంటే అనురాగము మన బుద్ధిని స్థిరం చేస్తుందని కొందరు చెప్తారు. ధైర్యము మనస్సుని స్థిరం చేస్తుందని కొందరు చెప్తారు. ప్రేమ హృదయాన్ని స్థిరం చేస్తుందని కొందరు చెప్తారు. ఇక సమర్పణ మన శరీర ఆవేదనలను శాంతింపజేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది అని మరికొందరు చెప్తారు. ఇక న్యాయబద్ధంగా ఉంటే ఆ న్యాయము మన ఆత్మను స్థిరం చేస్తుందని కొందరు చెప్తారు. ఏది చెప్పినా కానీ ప్రతిదీ ధర్మానికి దారి చూపేటివే. ధర్మానికి మనం దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఆత్మ సహకరించాలి, సమర్పణ సహకరించాలి, మనస్సు సహకరించాలి, హృదయం సహకరించాలి, అనురాగం సహకరించాలి. ఇవి సహకరించాలంటే మనకు బుద్ధి ఉండాలి, ధైర్యం ఉండాలి, ప్రేమ ఉండాలి, భౌతికత ఉండాలి, అంటే శరీరం. ఇక ఆత్మ ఉండాలి. ఇలా మనము ఆలోచిస్తూ పోతే ధర్మాన్వేషణకు దారులు మనకు దొరుకుతాయి. ధర్మబద్ధంగా ఉండేందుకు మనకు ఎంతో కొంత పరిస్థితులు సహాయ సహకారాలు చేస్తాయి. కావున మనము ధర్మం వైపు ప్రయాణిద్దాము. ధర్మము కఠినం కాదు. ధర్మం గురించి మనం శోధిస్తే, ధర్మం గురించి సాహసం చేస్తే, ధర్మం గురించి మనం ప్రయత్నం చేస్తే, పట్టుదలతో ఉంటే, శ్రద్ధ ఆసక్తులతో ఉంటే, వివేకం విచక్షణ సంయమనాన్ని పాటిస్తే మనం నిజంగా ధర్మం సైడ్ పోగలము. అప్పుడు మనకు
తృప్తి, సంతృప్తి, ముక్తి, విముక్తి, ఆనందం లభించును. కావున ధర్మంని మనం పట్టుకుందాము, ధర్మం సైడ్ ప్రయాణం చేద్దాము, ధర్మబద్ధంగా జీవిద్దాము. ధర్మబద్ధంగానే మనము అన్ని జీవుల అస్తిత్వాన్ని కాపాడుదాము అని చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.